తర్వాత ఆహా ఏమి రుచి. ఇది అయిపోతున్నట్టుందండి, అయిపోయింది. మనం ఒక డిష్ వచ్చి బౌల్ తీసుకున్నాం. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. అండ్ దీంట్లో ఇప్పుడు ఏం కలుపుతారు మీరు? సో దీనిలో మనం కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెడతాము, కొంచెం వేసుకున్నాం, కొంచెం వేసి దాన్ని బాగా కలిపేసుకున్నాం. ఇది ఇలా వచ్చేస్తుందండి. ఆనియన్స్ కలిపిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకున్నాం. ఇది షాలో ఫ్రై చేసి సరిపోతుంది. చూసారు కదండి, మిగిలిపోయిన పప్పుని బాగా మరుగు పెట్టి దాని కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత దానిలో టేస్ట్ కోసం కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసి ఇలా తీసుకురావాలి. దీన్ని ఇప్పుడు టిక్కిస్ చేసి షాలో ఫ్రై చేయడం, అంతే కదా? ఓకే, ఎంత సింపుల్. అండ్ మిగిలిపోయిన డిషెస్ ని ఎంత క్రియేటివ్ గా వాడి పిల్లలు డిఫరెంట్ గా ఉంటుంది. వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ గా పెట్టారు రాయి. టిక్కిస్ చేస్తాము. కొంచెం ఆయిల్ తీసుకుంటే ఇలా చేయాలండి. మనకి ఇక్కడ ఇది బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయండి, మనందరికి తెలిసిందే. దీనిలో ఇలా కొంచెం అలా డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేసి సేవింగ్ బాగా చేస్తారని చెప్పొచ్చండి. కొన్ని వేస్ట్ చేయకుండా ఇండియాలో మనకి ఎవరైనా ఇచ్చేయడానికి దొరుకుతారు, ఇక్కడ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు మనకి. డిష్ రెడీ అయిపోయినట్టు డిష్ అవుట్ చేద్దాం. ఓకే, డిష్ అవుట్ చేద్దామని ఇలా ఇలా డ్రెస్సింగ్ చేసి పిల్లలకి ప్రజెంట్ చేస్తే ఇంకా డెలిషియస్ గా అనిపిస్తుంది, కలర్ఫుల్ బ్రైట్ గా. తప్పకుండా తింటారు. మన పాలక్ టిక్కీ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో చెప్పండి. ఓకే, చూద్దాం కదా. చాలా బాగుంది. మీరు చేసిన సాలెడ్ డ్రెస్సింగ్ తో చాలా అట్రాక్టివ్ గా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి ఇది ఎలా తినాలి? జస్ట్ డైరెక్ట్ డైరెక్ట్ గా కెచప్ తో తినొచ్చండి, లేకుంటే బ్రెడ్ లో బర్గర్ లాగా పెట్టేసి. ఓకే, అలాగే కూడా వాడుకుంటుంది. ఫ్రాంక్ ఒపీనియన్ చెప్పమంటారా, లేకపోతే మిమ్మల్ని హ్యాపీ చేయడానికి చెప్పమంటారా? అందుకని చెప్పండి. చాలా బాగుందండి నిజంగా. ఐఎమ్ గోనా గో బ్యాక్ హోమ్ అండ్ ట్రై దిస్. ఏం రుచి, సో గుడ్. దాల్ పాలక్ టిక్కీకి కావలసిన పదార్థాలు: చనా దాల్, పాలక్, గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయలు, టమాటాలు, గరం మసాలా, పోపు దినుసులు, జింజర్ గార్లిక్ పేస్ట్, బ్రెడ్ క్రమ్స్. దాల్ పాలక్ టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న పప్పును దగ్గరయ్యే వరకు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని టిక్కీస్ మాదిరిగా తయారు చేసి బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి పాన్ పై వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన టిక్కీస్ ను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ పాలక్ టిక్కీ రెడీ. మధ్యాహ్నం ఏదైనా రైస్ మిగిలిపోయింది అనుకోండి, ఈవినింగ్ పిల్లలు చిలకలు నాకు స్నాక్స్ చేస్తుంది. దీన్ని యాక్చువల్లీ గుజరాతీ ముఖ్యాస్ అంటారు. ముఖ్యాస్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? గుజరాతీ ముఠియాస్ కి కావలసిన పదార్థాలు: బియ్యం, శనగపప్పు, క్యారెట్, క్యాబేజ్, మెంతాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పోపు దినుసులు,
టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, నిమ్మరసం, నూనె. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ రైస్ తీసుకున్నాము. ఓకే. దీనిలో మనం 2 స్పూన్స్ కర్డ్, ఓకే. పెరుగు వేద్దామండి. 2 స్పూన్స్ మెంతాకు చాప్ పైన తడుపుకొని మెంతాకు వేసుకున్నాం. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, క్యాబేజ్. ఇది ఇలా వెజిటేబుల్స్ డైరెక్ట్ వేసేస్తే తెలియదు, అందుకని ఇలా కలిపేసి వాళ్ళకి ఏదైనా కొంచెం ఫ్రై చేసి బాగుంటుంది. దీనిలో ఇంకొంచెం గరం మసాలా పౌడర్ వేస్తామండి. ఇది ఆప్షనల్, మన ఇష్టం, మన టేస్ట్ బట్టి మనం మార్చుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం పించ్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్, అంటే మనం వంట సోడా అంటాం చూసారా, అది వేసుకోవాలండి. ఇది శనగపిండి అండి. ఇది మనకి బైండింగ్ కి ఉపయోగపడుతుంది. దీన్ని ఒక 2 స్పూన్స్ దీన్ని బాగా చేత్తో కలిపేసుకుందాం, మన పకోడీ పిండి లాగా. సో ఇది ఇలా వచ్చిందండి పేస్ట్. సో దీన్ని ఇలా కొంచెం రౌండ్స్ చేద్దామని, మన కబాబ్ టైప్ లో చేద్దాం. సో ఇలా చేసేస్తాం. ఒక బౌల్ తీసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లో పెట్టుకున్నాం. ఇలా తీసుకున్నారు. మీరు చూపించిన 2 ఐటమ్స్ కూడా నార్త్ ఇండియన్ డిషెస్ కదండి. మరి నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అవునండి, నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేనైతే ఎక్కడండి నేను పుట్టుబడిన నెల్లూరేనండి యాక్చువల్గా. ఓకే. ఈ రైస్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి నేను ఒక కబాబ్ స్టైల్లో చేసిన తర్వాత ఇప్పుడు నేను స్టీమ్ చేసుకున్నాను. రైస్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసేసి బోయిలింగ్ దాంట్లో తెచ్చాము. ఒక 20 minutes పెట్టేసారు. 20 minutes అంటే సరిపోతుంది. సో ఇది స్టీమ్ అయ్యేలోపు విల్ టేక్ షార్ట్ బ్రేక్. వాట్ యు సే? ఆహా, ఏం ఇలా ఒక చిన్న బ్రేక్.